ఫోకస్ చేయలేకపోతున్నారా? పేర్లు, చేయాల్సిన పనులు మర్చిపోతున్నారా? మెంటల్గా స్లోగా అయిపోయినట్టు అనిపిస్తుందా? మీరు లేజీ కాదు. ఇది బ్రెయిన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల జరిగేది. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అని కూడా అంటాం అన్నమాట. బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? ఇది దేనివల్ల వస్తుంది? బ్రెయిన్ ఫాగ్ అంటే బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేదనమాట. బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఉన్నప్పుడు ఆ ఇమ్యూన్ సిగ్నల్స్ అనేవి న్యూరాన్ సిగ్నల్స్తో ఇంటర్ఫియర్ అయినప్పుడు మనకు బ్రెయిన్ ఫాగ్ అనేది వస్తుందన్నమాట. అసలు బ్రెయిన్ ఫాగ్ అనేది దేనివల్ల వస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పూర్ గట్ హెల్త్ ఉండడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, క్రానిక్గా స్లీప్ డిప్రైవేషన్ ఉండడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి బ్రెయిన్ ఫాగ్ అనేది వస్తుందన్నమాట. ఇవి కాకుండా మన బాడీలో మెటబాలిక్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే కూడా బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. లైక్ మెటబాలిక్ హెల్త్ అంటే ఏంటి అంటే లివర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే కిడ్నీస్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడుతుందన్నమాట. బ్రెయిన్ అనేది దానంతటా అది మాత్రమే పనిచేయదు. దాని బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా, లైక్ మన గట్లో కానీ, మన సైనసెస్లో కానీ, జాయింట్స్లో కానీ, ఎక్కడైనా సరే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఫస్ట్ మన బ్రెయిన్ మీద, మన కాగ్నిషన్ మీద పడుతుందన్నమాట. వీటన్నిటి వల్ల కూడా మనకు బ్రెయిన్ ఫాగ్ అనేది రావడం, మనం మాటిమాటికి పేర్లు మర్చిపోవడం కానీ, లేకపోతే చేయాల్సిన పనులు గుర్తుకు రాకపోవడం, ఏ పని మీద ఫోకస్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం అన్నమాట. దీని నుంచి మనం ఎలా బయటపడాలి ఈ బ్రెయిన్ ఫాగ్ నుంచి అంటే ఫస్ట్ మన చేతుల్లో ఉన్నవి మనం చేయాలన్నమాట. ఏంటి? ఫస్ట్ స్లీప్. మనకి ఏమైనా స్లీప్ ఇష్యూస్ ఉన్నాయా, క్రానిక్గా మనం సరిగ్గా నిద్రపోవట్లేదా అనేది చూసుకొని దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత గట్ హెల్త్, మనకు డైజెషన్ ఎలా ఉంది, మనం టైంకి సరిగ్గా తింటున్నామా లేదా, అది సరిగ్గా ప్రాపర్గా డైజెస్ట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. తర్వాత మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏమైనా ఎక్కువగా తీసుకుంటున్నామా అనేది చెక్ చేసుకొని అవి తగ్గించుకోవాలి. అండ్ బ్రెయిన్ హెల్దీ ఫుడ్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ హెల్దీ ఫుడ్స్ అంటే లైక్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఫ్యాట్, లైక్ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్నట్స్, లైక్ ఆల్మండ్స్, ఇలాంటి నట్స్ తీసుకోవడం. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, పొమోగ్రనేట్స్ కానివ్వండి, లేకపోతే బ్లూబెర్రీస్, ఇలాంటి ఫ్రూట్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాంటి ఫుడ్స్ తీసుకోవడం, ఫ్రెష్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవడం. గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అంటే మనకి లీన్ ప్రోటీన్ లైక్ ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం గుడ్ బ్రెయిన్ హెల్దీ ఫుడ్ అనేది తీసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ ఇష్యూస్ అన్నిటినీ మనం సార్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా బ్రెయిన్ ఫాగ్ మనకు పర్సిస్ట్ అవుతోంది అంటే అప్పుడు ఎవాల్యుయేషన్, న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ అనేది ఎర్లీగా చేసుకోవాలి. మన మెటబాలిక్ హెల్త్ ఎలా ఉంది, లివర్ కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే కిడ్నీ కండిషన్ ఎలా ఉంది, మన విటమిన్స్ లెవెల్స్, B12 లెవెల్స్ కానివ్వండి, లేకపోతే విటమిన్ D లెవెల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కంపల్సరీగా 8,000 to 10,000 స్టెప్స్ పర్ డే మనం వాకింగ్ జరిగేటట్టుగా చూసుకోవాలి. దీంతోపాటు అదర్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ వెయిట్ లిఫ్టింగ్ కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్ పికప్ చేయడము, డ్యాన్స్ చేయడం, ఇవన్నీ సైక్లింగ్ కానీ, ఇవన్నీ కూడా మన ఓవరాల్ హెల్త్ని, బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. సో బ్రెయిన్ ఫాగ్ అనేది మనకు చాలా రోజులుగా పర్సిస్ట్ అవుతూ ఉంది, ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత కూడా అంటే తప్పకుండా న్యూరాలజీ కన్సల్టేషన్ అనేది అవసరం పడుతుంది. ఎవాల్యుయేషన్ అనేది తప్పకుండా చేసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే దీర్ఘకాలికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లైక్ ఆల్జిమర్స్ డిసీజ్ కానివ్వండి, మెమరీ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల దీర్ఘకాలికంగా మనకు వచ్చే సమస్యలు అన్నమాట. పార్కిన్సన్స్ డిసీజెస్, న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్, అవి కాకుండా స్ట్రోక్ రిస్క్, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో తప్పకుండా బ్రెయిన్ ఫాగ్ని నెగ్లెక్ట్ చేయకండి, ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వండి, సో దట్ యూ కీప్ యువర్ బ్రెయిన్ హెల్దీ. థ్యాంక్ యూ.